తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న 72వ మిస్ వరల్డ్ పోటీ నుండి మధ్యలోనే నిష్క్రమించి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ. గత ఏడాది మిస్ ఇంగ్లాండ్ టైటిల్ గెలుచుకున్న యువతి మిస్ వరల్డ్ పోటీలను మధ్యలోనే వదిలేస్తూ నిర్వాహకులపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఈ అందాల పోటీలను కాలం చెల్లిన దోపిడీ పోటీగా అభివర్ణించింది. నిర్వాహకులు తనను వ్యభిచారలా చూస్తున్నారని, అందుకే ఈ సాహసోపేతమైన చర్య తీసుకున్నానని మ్యాగీ చెప్పింది. మిస్ వరల్డ్ అనే ఆకర్షణీయమైన ప్రపంచం వెనుక ఒక చేదు నిజం దాగి ఉందని, ధనవంతులైన స్పాన్సర్లను ఆకర్షించడానికి కంటెస్టెంట్లు పగలు రాత్రి భారీ మేకప్, గ్లామరస్ గౌన్లు ధరించవలసి వస్తుందని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. మిల్లా మ్యాగీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేశాయి. మొదట వ్యక్తిగత కారణాలతో పోటీతో వైదొలిగినట్లు ప్రకటించినప్పటికీ తర్వాత తన అసలు కారణాలను వెల్లడించారు. ఈ ఆరోపణలు మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ తీవ్రంగా ఖండించింది. మిల్లా తన ఆరోపణలు నిరాధారమైనవి చెబుతూ ఆమె తన తల్లి ఆరోగ్యం బాగోలేదని చెప్పి వెళ్లిపోయారని, ఆమె కోరిక మేరకే ఇంగ్లాండ్కు తిరిగి వెళ్లటానికి ఏర్పాట్లు చేశామని స్పష్టం చేసింది. ఈ వివాదంతో తెలంగాణ రాష్ట్రం, రేవంత్ సర్కార్ ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారాయి. మహిళలను గౌరవించే గొప్ప సంస్కృతి ఉన్న తెలంగాణలో ఓ పరాయి దేశ వనితకు అవమానం జరగటం అటు రాజకీయంగా కూడా హాట్ టాపిక్ అయింది. ఈ వివాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. మిల్లా మ్యాగీ చేసిన ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. స్త్రీని శక్తిగా పూజించే తెలంగాణ గడ్డపై ఇలాంటి ఘటనలకు చోటు లేదన్న ఆయన యావత్ తెలంగాణ సమాజం తరపున మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీకి క్షమాపణలు చెబుతున్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. సోషల్ మీడియాలోనూ ఈ ఘటనపై స్పందించారు. మిల్లా మ్యాగీ ఎదుర్కొన్న ఈ అనుభవం తనను ఎంతో బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ఆడపిల్ల తండ్రిగా ఏ మహిళకు ఇలాంటి దురదృష్టకర పరిస్థితి రాకూడదన్నారు. ఆమెకు జరిగిన ఘటన తెలంగాణ స్ఫూర్తిని ప్రతిబింబించిందన్న కేటీఆర్, అది తెలంగాణ ప్రజల విలువలకు వ్యతిరేకమన్నారు. తనను వేధించారని మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ చేసిన ఆరోపణలపై నిష్పక్షపాత విచారణ జరపాలని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహిళలకు సమాన అవకాశాలు కల్పించడాన్ని సంప్రదాయంగా భావించే తెలంగాణకు రాణి రుద్రమ, చిట్యాల ఐలమ్మలే నిత్య స్ఫూర్తి ప్రదాతలని కేటీఆర్ చెప్పారు. మిస్ వరల్డ్ వంటి అంతర్జాతీయ వేదికలపై జరిగే వేధింపులను ఎదిరించి నిలబడాలంటే అసాధారణ ధైర్యం ఉండాలన్న కేటీఆర్, మిల్లా మ్యాగీ చూపిన తెగువ అభినందనీయమన్నారు. ఈ భయంకర అనుభవం నుండి ఆమె త్వరలోనే కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. మిల్లా మ్యాగీ చేసిన ఆరోపణలపై విచారణ జరపకుండా తెలంగాణ ప్రభుత్వం ఆమెను దోషిగా నిలబెట్టాలనుకుంటుందని కేటీఆర్ ఆరోపించారు. ఈ ఘటనపై ప్రభుత్వ వైఖరిని కేటీఆర్ తీవ్రంగా తప్పుపట్టారు. సమగ్ర దర్యాప్తు జరిగి మిల్లా మ్యాగీని వేధించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేటీఆర్ గట్టిగా కోరారు.